బ్రేకింగ్లో చూస్తున్నాం. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయాన్ని. వివేక్ విహార్లోని భవనంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 9 మంది మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతూ ఉన్నారు. చూస్తున్నాం, ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వివేక్ విహార్లోని భవనంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 9 మంది మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. యాక్చువల్గా ఈ ఘటన జరిగి ఎంతసేపు అవుతోంది? ప్రమాదానికి గల కారణాలు ఏం చెప్తున్నారు? ఘటనకు సంబంధించి తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఢిల్లీ యొక్క భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే ఆ యొక్క ప్రమాదంలో మాత్రం 9 మంది అక్కడికక్కడ చనిపోయారు. చనిపోయిన నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఇంకా చాలా మంది కూడా గాయాలయ్యాయి. అయితే వారిని కూడా ప్రజెంట్ ఆసుపత్రిని కూడా తరలించారు. అయితే ఈ యొక్క ప్రమాదం సంబంధించి చూస్తే మాత్రం ఇంకా చాలా మంది కూడా తీవ్ర గాయాలు కావడంతో వారిని కూడా ఇప్పుడు హాస్పిటల్ కూడా తరలించిన నేపథ్యంలో మరో యొక్క 15 మందిని ఈ యొక్క ఫైర్ సంబంధించిన రెస్క్యూ టీం కూడా వారిని కాపాడింది. అయితే వివేక్ విహార్ లో ఒక ఏసీలో ఒక్కసారిగా మంటలు పేరటంతోనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. తెల్లవారుజామున 3:30 గంటలకు ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే వెంటనే ఈ యొక్క అప్రమత్తం కానీ సంబంధించిన నేపథ్యంలో 9 మంది మృతి చెందగా పలువురికి కూడా గాయాలయ్యి ప్రజెంట్ మంటల్ని కూడా అదుపులోకి తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే వివేక్ విహార్ సంబంధించిన ఈ యొక్క బిల్డింగ్ లో ఏసీ పేయడంతోనే యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా దీనికి సంబంధించి ఇటు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారిస్తున్నారు. అయితే దీనిపైన ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని మాత్రం ప్రధానంగా ఇటు ఫైర్ సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్నారు. అయితే ఈ యొక్క ప్రమాదంలో చూస్తాం మనం 9 మంది చనిపోవడం ఒక్కసారిగా చాలా పెద్ద సంబంధించిన ఘటనగా మనం చూడొచ్చు. ఇంకా చాలా మంది అంటే 15 మందిని కాపాడినా మరికొంతమంది ఆసుపత్రికి కూడా తరలించారు. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా దీనికి సంబంధించి డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ యొక్క ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓకే, థ్యాంక్ యూ.